మూసాపేట మండల కేంద్రంలో రైతాంగ సమస్యలు ఇచ్చిన హామీలు అమలు గాలికి వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ నిరసన దీక్ష పాల్గొన్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి మండల నాయకులు రైతులు మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి కామెంట్స్ బీఆర్ఎస్ హయాంలో రైతుల కష్టాలు తీర్చడం ప్రపంచంలో ఎక్కడా లేని స్కీములు రైతుల కోసం పథకాలు పెట్టారు. రైతులకు సాగునీళ్లు, కరెంటు, పెట్టుబడి సహాయం, మరణిస్తే రైతు బీమా వంటి పథకాలు ప్రవేశపెట్టారు. కరోనా వంటి కష్టకాలం రైతులకు కేసీఆర్ రైతు బంధు ఇచ్చారు. మున్సిపాలిటీ ఎన్నికల తర్వాత రైతు భరోసా వేస్తామన్నారు. 9,000 కోట్లు రిపీట్ 9,000 కోట్లు ఏమయ్యాయి? ఓట్లు అయిపోతే చెప్పిన మాటలు, హామీలు అన్ని మర్చిపోతారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతుల కష్టాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ మళ్లీ పాత రోజులు తీసుకొచ్చింది. రైతులకు రైతు భరోసా రాదు, బోనస్ లేదు, విద్యుత్ సమస్యలు, రైతు బీమా ఎగ్గొట్టారు. అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చారు. గద్దెనెక్కి కూసోని రైతులను కష్టాల పాలు చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 2 ఏళ్లుగా పడావు పెట్టారు. సీఎం సొంత జిల్లాలో దురుద్దేశంతో ప్రాజెక్టు పనులు పెండింగ్ పెట్టారు. 2.5 ఏళ్లు అయింది. సాగునీళ్లు ఇంకెప్పుడు ఇస్తారు? మంచిదా కాదా? మీరు ప్రజల కొరకు చేస్తున్నారా లేదా? రైతుల కొరకు చేస్తున్నారా లేదా? రైతులను చైతన్యం చేస్తున్నారా లేదా? మిమ్మల్ని చూసి ఇవాళ మీరు చేస్తున్న మండల కార్యక్రమం, మిమ్మల్ని చూసి ఇంకా చాలా మండలాల్లో ఇవాళ ఉమ్మడి జిల్లాలో ఇటువంటి కార్యక్రమం ఎక్కడ చేయలే. కేసీఆర్ గారు పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. ఇలా మన ఉద్యమకాలం నుంచి అందరూ ఉన్న వాళ్ళే. ఇంత కష్టపడ్డాం, ఉద్యమంలో కష్టపడ్డాం. రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్లు ఒక్కరోజు అనుపెరగకుండా మనం ఎంతసేపు ప్రజలకేం చేయాలి, రైతులకు ఏం చేయాలి, నియోజకవర్గానికి ఏం చేయాలి, కేసీఆర్ గారిని ఏది అడిగినా కాదనకుండా ఇలా 36 చెక్ డ్యాంలు మనం కట్టుకోగలిగినామంటే ఒక చెక్ డ్యాం విలువ దాదాపు 2 కిలోమీటర్ల వరకు నీళ్లు ఆగుతా ఉన్నాయి. దాదాపు 7-8 నెలలు అంటే 2 కిలోమీటర్లు అంటే దాదాపు 72 కిలోమీటర్ల 2 వాగులు ఇలా కందూరు వాగు కానీ ఊగ చెట్టు వాగు కానీ ఒక సజీవ నదిలాగా మనం చేసుకోగలిగినామంటే కేసీఆర్ గారి ఆలోచన విధానం, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మనం చేసుకోగలిగినాం. ఇలా కర్వేన ప్రాజెక్టు 90% కంప్లీట్ అయింది. దాని దగ్గరుండి డిజైన్ చేయించినాం. కానీ దాన్ని ఇలా కేసీఆర్ గారికి పేరు వస్తుందని ప్రాజెక్టు కష్టపడితే 6 నెలలు అయిపోతుంది. కానీ ఇలా కేసీఆర్ తెచ్చిన ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే ఆయనకు పేరు వస్తుందని చెప్పేసి పడావు పెట్టింది. ఇలా 2.5 సంవత్సరాలు అయింది. ఇలా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల కంటే ముందు ఏం చెప్పిండు? నేను పాలమూరు బిడ్డని, నాకు అవకాశం వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యేది, దీపం పెట్టే అవకాశం వచ్చింది, నన్ను ఆశీర్వదించమన్నారు. నిజంగా ప్రజలు 14 కాన్స్టిట్యున్సీలో 12 మందిని కాంగ్రెస్ వాళ్ళని గెలిపించింది. 12 మంది గెలిచిన పాపం ఇలా కర్వేన ప్రాజెక్టు ఆగిపోయింది. ఒక్కడన్నా ఇవాళ కర్వేన ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎందుకు అయితలేదన్న ఆలోచన ఇవాళ ఉన్న ఎమ్మెల్యేలకు ఎవరికన్నా ఉందా? ఎందుకు చేస్తలేదని ఇవాళకి రేవంత్ రెడ్డి గారిని పోయి అడుగుతున్నారా? ఇలా నల్గొండ లాంటి జిల్లాలో ప్రాజెక్టులు అవుతున్నాయి. ఎట్లా పాలమూరు రంగారెడ్డి ఎందుకు అయితలేదు? ఎవరి మీద కోపం? ప్రజలకు ఎందుకు అశిక్ష విధించాలి? ఇలా అదే కరోనా లాంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులన్నీ నీళ్లతోటి నిండుగా ఉంటే ఇలా 1000 కిలోమీటర్ల వరకు బోర్లతో మనం వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా మనం చిన్న ప్రయత్నం చేసి చెక్ డ్యాం కడితేనే కిలోమీటర్ల వరకు బోర్లు రీఛార్జ్ అయ్యి ఎట్లా పంటలు పండుతున్నాయి ఈ ప్రాంతంలో ప్రత్యక్షంగా మనం చూస్తా ఉన్నాం. అదే ఇలా ప్రాజెక్టు కంప్లీట్ అయ్యింటే, కాలువలతోటి నీళ్లు వచ్చింటే ఇలా బ్రహ్మాండంగా ఈ జిల్లా ఇంకా బ్రహ్మాండంగా మీకు అవకాశం వచ్చి ప్రభుత్వం ఏర్పడి ఏం చేసినావు అంటే ఏది లేదు. ఆన్సర్ ఏది లేదు. ఒకటే ఆన్సర్ ఉంది, మైకి పెట్టుకుంటే కేసీఆర్ గారిని తిట్టాలి. నిన్ను తిట్టనీకే కాదు కదా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కేసీఆర్ గారి కంటే గొప్పగా నేను చేస్తా అంటే నీకు అవకాశం ఇచ్చిండ్రు. ఇలా ఒక్కటి కూడా మండలాల్లో మన కాన్స్టిట్యూన్సీలో ఇలా నాకు తెలిసి ఉమ్మడి జిల్లాలో ఇటువంటి కార్యక్రమం జరగలే. మొట్టమొదటిగా మీ మండల కేంద్రంలోనే జరుగుతా ఉంది. ఇటువంటి కార్యక్రమం మిగతా మండలాల్లో జరగాలి. అన్ని మండలాలు అయిన తర్వాత నియోజకవర్గంలో జరగాలి. రైతులను చైతన్యం చేసే కార్యక్రమం. ఏ విధంగా మాయ మాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇలా ఎట్లా అబద్ధాలు చెప్తా ఉంది ఈ ప్రభుత్వం అనేది ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రజల కొరకు ఇలా ఈ దీక్ష ఎందుకు చేస్తున్నాం? ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి. ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే కొంచెమన్నా భయపడి మాట ఇచ్చినా కాబట్టి మొన్ననే ఏమన్నారు ముఖ్యమంత్రి గారు? మున్సిపల్ ఎలక్షన్ల కంటే ముందు ప్రతి దగ్గర మీటింగ్ లో ఒకటే మాట అన్నారు, 9,000 కోట్లు రెడీగా ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి,
ఎలక్షన్లు అయిపోయి కోడ్ అయిపోయింది అని చెప్పలేదు మీ అకౌంట్ లో కేసు అన్నాడు. ఎలక్షన్లు అయిపోయినాయి ఇలా ఉన్నాయి కదా, ఢిల్లీకి పోయినట్ట అనేది కేరళకో ఢిల్లీకో ఇంకో రాష్ట్ర ఎలక్షన్లకి. అందుకే ఇవాళ ఇటువంటి మనం ప్రయత్నం చేస్తే ఆ ఉన్న 9,000 కోట్ల రూపాయలన్నా రైతులకు వేసే అవకాశం ఉంటుంది. కేసీఆర్ గారు అప్పుడు రైతు బంధు ఎప్పుడు పడుతుండే? నాటేసేటప్పుడు మన అకౌంట్ డబ్బులు పడుతుండే. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఓటప్పుడే రైతు బంధు గురించి మాట్లాడుతుంది తప్ప ఓట్లు అయిపోయినాయంటే మళ్ళీ రైతు బంధు మాయం. ఇలా మున్సిపల్ ఎలక్షన్ అయిపోయింది, రైతు బంధు మాయం. మళ్ళీ రేపో మాపో ఎన్నడో నాడు లోకల్ బాడీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి. మళ్ళీ ఆ ఎలక్షన్ల కంటే ముందు మళ్ళీ చెప్తాడు రైతు బంధు వేస్తున్నా 4 రోజులు అని. నిజంగానే వేస్తాడు కదా అని మళ్ళా మోసపోతే ప్రయత్నం ప్రజలు అవుతా ఉన్నారు. మళ్ళా తర్వాత ఎలక్షన్లు అయిపోయింది నాకు తెలియదు, మళ్ళా ఎప్పటిలాగానే. ఇప్పటికి ఎన్నిసార్లు అట్లా పోతారు చెప్పాడు. డిసెంబర్ 9 అన్నాడు, ఉరికిపోయి 2 లక్షలు తెచ్చుకోమన్నాడు. మా రాజ్యం వస్తుంది అన్నాడు, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ అన్నాడు. మేము 23 ఎలక్షన్లని చెప్పినాం. ఇందిరమ్మ రాజ్యం అంటే మళ్ళా కష్టాలు వస్తాయి మనకు. ఇందిరమ్మ రాజ్యం అంతకుముందు 2004 నుంచి 14 వరకు చూస్తాం. అంతకుముందు టీడీపీ ఉండే, టీడీపీ కంటే ముందు పిలిచి కరోనా మీద కేసులు ఉన్నాయి, లేట్ అవుతుంది, మాకు 100 కోట్లు శాంక్షన్ చేస్తే కృష్ణానది నీళ్లు తీసుకొచ్చి మా బావులో వేసుకుంటే అన్ని గ్రామాల్లో రైతులు బాగుపడతారంటే నిమిషం ఆలోచన చేయకుండా 100 కోట్లు శాంక్షన్ చేసినారు. నాకంటే ముందు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ వాగు మన పుట్టక ముందు నుంచి ఉన్నది. కల్వకుర్తి ప్రాజెక్టు 2004లో అయ్యింది. కానీ ఆ నీళ్లు ఇడికి తేవాలన్న ఆలోచన మనకి లేకుండే. కానీ కష్టపడి మేము నీళ్లు తీసుకొని వచ్చినాం. చెక్ డ్యామ్ కట్టే టైంలో నేను ఇంద్రయ్య బాబు మిగతా లీడర్లందరూ నిజాలపూర్లో పోయినాం. మేము బాగులో నడుచుకుంటే పోతే 2 కిలోమీటర్లు అందరు నవ్వీరు. ఆ ఊర్లో ఉన్న నాయకులు కానీ రైతులు కానీ నమ్మకం లేకుండే. శ్రీశైలం వేడ ఉంది, శ్రీశైలం నీళ్లు మా బాగులకు ఎట్లా వస్తాయి? ఏదో వర్షాకాలంలో వస్తే చెక్ డ్యామ్ కడితే వర్షాకాలంలో నిలుతాయి. కానీ అదే జిద్దుతో పనిచేసి 2 కిలోమీటర్లకు ఒక చెక్ డ్యామ్ కట్టి ఆ చెక్ డ్యామ్లకు కృష్ణానది నీళ్లు మంగళూరు కాళ్ళకెళ్లి కాలువలోకి మధ్యగడ్డలు వేసి ఇలా మార్చి నెలలు కూడా మీ చెక్ డ్యామ్ లో నీళ్లు ఉన్నాయంటే అది కేసీఆర్ గారి గొప్పతనం గారు ఆలోచన చేయాలి. మళ్ళీ దాని తర్వాత ఏం చేసినాం? చెక్ డ్యామ్కి వెళ్ళి మన చెరువులకు నిధులు ఇచ్చి కొమ్మేదిపల్లి దగ్గర అయితే కొమ్మేదిపల్లి కానీ ఇలా ఉన్నకల్ కానీ ఎంత గొప్పగా ఇయ్యాల పోతే కూడా చెరువులు నిండా ఉన్నాయి. కారణం ఏంటి? చెక్ డ్యామ్ కట్టుకున్నాం. చెక్ డ్యామ్ తర్వాత చెక్ డ్యామ్ నుంచే చెరువులకు లింక్ ఇచ్చి ఆ నీళ్లు మొత్తం ఎప్పుడు ఫుల్గా పోయేటట్లు ఆలోచన చేసినాం. మా ఆలోచన మొత్తం కేసీఆర్ గారి ఆలోచన మొత్తం అదే ఉండే. ప్రజలకు నీళ్లు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, టైంకు డబ్బులు రైతు బంధు ఇవ్వాలి. అప్పుడే రైతు మంచిగా ఉంటాడు. ఎప్పుడైతే రైతు మంచిగా ఉంటాడో ఊర్లు బాగుంటాయి. ఎప్పుడైతే ఊర్లు బాగుంటుందో ఆటోమేటిక్ గా రాష్ట్రం బాగుంటది. కేసీఆర్ కంటే ముందు రైతు బంధు ఎవడన్నా పెట్టిందా? ఆలోచన చేసిందా? దేశంలో కాదు ప్రపంచంలోనే ఎవరు చేయలేదు. దాదాపుగా 75,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఫ్రీగా రైతులకు ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు దేవరకద్ర నియోజకవర్గం ముసాపేట మండల కేంద్రంలో ముసాపేట మండల రైతులందరికీ రైతు బంధు విడుదల చేయాలి ప్రభుత్వం అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పెద్ద ఎత్తున హాజరైన రైతులందరికీ, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, ఇండియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాము. 15-20 రోజుల క్రితం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 9,000 కోట్ల నిధులు రెడీగా ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన వెంబడే రైతు బంధు వేస్తామని చెప్పి. కానీ అలా మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ రైతు బంధుని ఎత్తేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందుకే రైతుల పక్షాన ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలన్న ఆలోచనతో ఈ మండల పార్టీ ఈరోజు రైతు బంధు నిధులు విడుదల చేయాలనే నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉన్నాయి 9,000 కోట్లు అన్న తర్వాత ఎక్కడికి పోయినాయి ఆ 9,000 కోట్లు? ఎందుకు రైతులకు ఇవ్వట్లేదు? ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి గారు. అబద్దాల మీద అబద్దాలు, అబద్దాల మీద అబద్దాలు, అబద్దాల మీద అబద్దాలు, అబద్దాల మీదనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు తప్ప ప్రజలకు రైతులకు ఏం చేయాలన్న ఆలోచన ఇంత కూడా ఈ ప్రభుత్వానికి లేదు.
ప్రభుత్వంలోని పెద్దలకు లేదు, ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు లేదు. ఒక్కరు కూడా అడిగే ప్రయత్నం కూడా చేస్తలేరు. ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధి 9,000 కోట్లు ఉన్నాయని ముఖ్యమంత్రి గారే అన్నారు కదా. మరి ఈ రైతు బంధు గ్రామాలకు పోతే రైతు బంధు అడుగుతా ఉన్నారు. ఎందుకు రైతు బంధు వేస్తలేరు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాటేసేటప్పుడు రైతు బంధు పడ్డది ఎట్లా, ఇవాళ ఎందుకు పడతలేదు? ఇవాళ కోతకు వచ్చింది, ఇవాళ కోతకు వచ్చేటప్పటికి కూడా రైతు బంధు లేదు. ఓన్లీ ఓట్లు ఉన్నప్పుడే రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు తప్ప నాటేసేటప్పుడు రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలన్న ఆలోచనతో ఈ దీక్ష కార్యక్రమం చేపట్టినాం. ఇవాళ అందుకే బోనస్ విషయంలో కూడా స్పష్టమైన హామీ ఇవ్వాలి. కొంత పర్సెంటేజ్ రైతులకు బోనస్ వేస్తున్నారు, వేసినాం అన్నట్లు షో చేస్తా ఉన్నారు, 100% వేయట్లేదు. ఇలా రైతు రుణమాఫీ 2 లక్షలు అందరికీ అయిందన్నారు. ఏ నియోజకవర్గాన్ని తీసుకున్నా కూడా 50% కంటే ఎవరికి రైతు రుణమాఫీ కాలేదు. స్పష్టమైన లెక్కలు ఉన్నాయి. ఇవాళ స్పష్టమైన లెక్కలున్నా కూడా ఒక అబద్ధాన్ని ఎంత గొప్పగా వాళ్ళు ఎంత గట్టిగా చెప్తారంటే నిజం అయ్యేటట్లు మేము ఇచ్చేసినాం. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు మేము ఇచ్చేసినాం రైతు బంధు, మేము ఇచ్చేసినాం రుణమాఫీ, ఎంతమందికి అయిందో మాత్రం నాకు తెలియదంట. ఇలా ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవా? కలెక్టర్ల దగ్గర లేవా? చీఫ్ సెక్రటరీ దగ్గర లెక్కలు లేవా? ఎన్ని కోట్లు ఉంటే ఎన్ని కోట్లు ఇచ్చినాం, ఇంకా ఎంతమంది రైతులకు ఇవ్వలేదు? అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి గారు 15-20 రోజుల క్రితం 9,000 కోట్లు ఉన్నాయని చెప్పిండో ఆ రైతు బంధు పైసలు వెంబడే రైతు బంధు నిధులు విడుదల చేయాలని మేము కోరుతామన్నాం. ఇలా ఏదో మాయ చెప్పి ఇలా యూరియా ఇయ్యలేని పరిస్థితి. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్ని కావాలంటే అన్ని యూరియా వస్తాయి. ఇలా ఎకరాకు 2 బస్తాల యూరియా అవసరం, 1 బస్తా ఇస్తా ఉన్నాం. ఇంకో బస్తా ఏడ కొనాలి రైతు? ఇలా షాపులో లేవు రైతు యూరియా, యాప్లో మాత్రం అప్లై చేసుకోమంటారు. షాపులో లేని యూరియా యాప్లో అయితే ఏడంగా వస్తుంది. అంటే ప్రజలను తప్పుదో పట్టియాలి, ప్రజలను ఇబ్బందుల పాలు చేయాలి, కిలోమీటర్ల చెప్పుల లైన్లు ఉండాలి. ఎండకు పోయి రైతులంతా ఇబ్బంది పడతా ఉన్నారు. 10 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేదు కదా. ముందు చూపుతోటి 4 నెలల ముందే ఇవాళ కేసీఆర్ గారు అప్పుడు తీసుకొచ్చి యూరియా స్టాక్ పెడతా ఉంది. ఇట్లా ఏ నుంచి వస్తుంది, ఏ ట్రాక్లు ఎన్ని అవసరం, ఎన్ని రైళ్లు అవసరం, రైళ్లు దిగిన తర్వాత ఎన్ని లారీలు అవసరం, ఒక స్పెషల్ ఐఏఎస్ ఆఫీసర్నే యూరియా అలొకేషన్ కొరకు పెడతా ఉంది. సెంట్రల్కి వెళ్ళి ఎంత వస్తుంది, వేరే దేశాలకు ఎంత వస్తుంది, ఏ పోర్టుగాడు ఆగుతుంది, ఏ పోర్టుగాడు పోతే ఎన్ని రైళ్లు కావాలి, రైళ్లకు క్లియరెన్స్ ఉందా లేదా, రైలుకు వచ్చిన తర్వాత పాలమూరుకు వస్తే ఎన్ని లారీలు కావాలి, లారీలు సరంగా ఉన్నాయా లేవా, ఎన్ని గోదాములు ఉన్నాయి, గోదాములు ఖాళీగా ఉన్నాయా లేవా, ఇంత ఎక్సర్సైజ్ కేసీఆర్ గారు చేస్తుంది. ఒక స్పెషల్ ఐఏఎస్ ఆఫీసర్ని పెడతా ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఆ ఆలోచన ఎవరికన్నా ఉందా? కష్టపడుతున్నాడు, నష్టపోతున్నాడు రైతే నాకేం పోయిందన్న ఆలోచన ఇవాళ ముద్దు నిద్రలో ఈ ప్రభుత్వం ఉంది. ఆ ముద్దు నిద్ర పోతున్న ప్రభుత్వాన్ని మేల్కొల్పాలన్న ఆలోచనతో ఇవాళ ఈ మండలంలో రైతు బంధు విడుదల చేయాలి, యూరియా సకాలంలో అడిగినంత రైతు ఎంత అడిగితే అంత ఇవ్వాలన్న డిమాండ్. అదేవిధంగా బోనస్ కూడా ప్రతి రైతుకి ఇవ్వాలి, రైతు రుణమాఫీ 100% చేయాలన్న డిమాండ్లతోటి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇప్పటికైనా ఇటువంటి కార్యక్రమాలు అన్ని మండలాల్లో చేయాల్సిన అవసరం ఉంది, గ్రామాల్లో రైతు దీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. మనం ప్రజలు రైతులు